ఐటీ గ్రిడ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం హద్దు దాటిందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు డేటా పేరుతో సిల్లీ వాదన చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ డేటాను చోరీ చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఆయన లబ్ధిదారుల డేటా పబ్లిక్ డొమైన్లో ఉందని ఊరూరా గ్రామ సభల్లో జాబితాను ప్రకటిస్తున్నామని గుర్తు చేశారు చంద్రబాబు. ఓటమి భయంతో జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అసలు విషయాలు చర్చకు రాకుండా చేయటానికే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఏపీ సర్కార్ మంచి పనులు, కేంద్రం తప్పుడు పనులపై చర్చ జరుగుతోందనే ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని అన్నారు ఏపీ సీఎం. వృద్ధాప్య పింఛన్లు, పసుపు కుంకుమ స్కీంపై చర్చ జరగకుండా కులాల చిచ్చు పెట్టారని, ఇప్పుడు విశాఖ జోన్ విషయంలో జరిగిన అన్యాయం చర్చకు రాకుండా డేటా తెరపైకి తెచ్చారని చెప్పారు చంద్రబాబు. ఐటీ గ్రిడ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం హద్దు దాటిందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు డేటా పేరుతో సిల్లీ వాదన చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ డేటాను చోరీ చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఆయన లబ్ధిదారుల డేటా పబ్లిక్ డొమైన్లో ఉందని ఊరూరా గ్రామ సభల్లో జాబితాను ప్రకటిస్తున్నామని గుర్తు చేశారు చంద్రబాబు. ఓటమి భయంతో జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అసలు విషయాలు చర్చకు రాకుండా చేయటానికే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఏపీ సర్కార్ మంచి పనులు, కేంద్రం తప్పుడు పనులపై చర్చ జరుగుతోందనే ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని అన్నారు ఏపీ సీఎం. వృద్ధాప్య పింఛన్లు, పసుపు కుంకుమ స్కీంపై చర్చ జరగకుండా కులాల చిచ్చు పెట్టారని, ఇప్పుడు విశాఖ జోన్ విషయంలో జరిగిన అన్యాయం చర్చకు రాకుండా డేటా తెరపైకి తెచ్చారని చెప్పారు చంద్రబాబు.